జనులన్. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ. తప్పక మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించమని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన వర్ధల చేయునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వాక్యము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా వలన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? ప్రేమించిన వారి జీవితాలలో దేవుడు ఏం చేస్తాడు? మనం గమనిస్తే గనుక చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటారు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా అనే విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు, దెయ్యాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, వారి జీవితంలో ఏది వదిలిపెట్టరు. అయితే దేవుడు అంటాడు కదా, నీవు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటే, ఎంతమంది దేవునిని ప్రేమిస్తారో వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. వారి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము చేయగలిగిన వాడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. అంటే దేవునిని ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? కాబట్టి ఆయనను నువ్వు ప్రేమిస్తే గనుక, ఆయన నిన్ను ప్రేమిస్తే గనుక, నీవు దేవునిని వెదికితే గనుక అప్పుడు దేవుడు నీకు కనబడతాడు, దేవుణ్ణి నువ్వు కనుగోగలుగుతావు. అలా కాకుండా హృదయములో పాపం పెట్టుకుని, హృదయములో ద్వేషం పెట్టుకుని, హృదయములో కక్ష పెట్టుకుని నీవు దేవునిని వెతుకుతున్నాను, దేవుడు కార్యం చేయాలి, అద్భుతం చేయాలి అని అంటే గనుక దేవుడు నీ జీవితంలో ఏది చేయడు ఆయన. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, నీవు ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. అందుకే వాక్యం అంటది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. కీర్తన 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని మాట్లాడతాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవునిని ప్రేమించే వారి జీవితాల్లో ఆయన తప్పిస్తాడు, కాపుదలిస్తాడు, కృపనిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచు కుందునని చెప్పాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునేవాడే నన్ను ప్రేమించువాడు. అంటే ఆయనని ప్రేమిస్తున్నాను అని చెప్పుతున్న వాళ్ళు ఆయనను ఎలా ప్రేమిస్తున్నావు అనేది గమనిస్తే గనుక, ఆయన ఆజ్ఞలను అంగీకరించి, అంటే ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నిటినీ నువ్వు అంగీకరించే గైకునే వాడువైతే అతడు నన్ను ప్రేమించువాడు అని అంటాడు. అంటే నేను యేసయ్యను ప్రేమించేస్తున్నాను అనని దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తూ, దేవుడు వెళ్ళమన్నది వెళ్ళకుండా, చేయమన్నది చేయకుండా నీకు నచ్చినట్లుగా బ్రతికేస్తే దేవుడు ఎలాగ నిన్ను ప్రేమిస్తాడు? ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఆజ్ఞలను అంగీకరించాలి. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఆ ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించి నడవాలి. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమన్నాడు,
మరి దేవుడి నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు. ఈ ఆజ్ఞలన్నిటినీ అంతేకాదు, దేవుడు ఏది చెప్పాడో ఆ ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకోవాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకునేవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించదు, వానికి నన్ను కనపరుచుదును అని యేసయ్య చెబుతా ఉన్నాడు. కాబట్టి యేసయ్యను మనం ప్రేమించాలి. అందుకే సామెతలు 1:28 అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడకుందును. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. నడిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీ జీవితంలో ఏమిస్తాడు? ఆయన 1:18 సామెతలు 8:18 ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్దనున్నవి. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయనను ప్రేమిస్తున్నారో వారికి దేవుడిస్తున్న బహుమానం ఏమిటి అని అంటే, ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్దనున్నవి. అంటే ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిమి, లేమి లేని పరిస్థితి, లేమిలో ఉండేటటువంటి స్థితి కాదు నీది. అందుకే కీర్తనాకారుడు 36:6 ఆయన మాట్లాడతాడు, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. అంటే మనుషుల్ని జంతువుల్ని కూడా రక్షించేవాడు దేవుడే. 112:3 కీర్తన, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. అంటే ఎవడైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుడు చెప్పింది చేస్తారో, ఎవరైతే దేవుడు చెయ్యమన్నది ఆజ్ఞాపించింది చేయగలుగుతారో, దేవుడు వాడి విషయంలో ఆయన ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునిని ప్రేమించే వారి జీవితాల్లో అనేక ఆపదల నుంచి, అనేక పరిస్థితుల నుంచి నేను తప్పించేవాడు ఆయన. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదు, నేను కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాను అని చెప్పుకుంటే సరిపోదు. క్రమముగా దేవుని సన్నిధికి వస్తున్నావా? క్రమంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? క్రమముగా నీతిగా నడుస్తున్నావా? దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవుడు ఏది చెబుతున్నాడో, ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడో అక్కడికి మానేస్తున్నావా? అలా కాకుండా నీ మనసుకు నచ్చినట్లుగా, నీ మనసుకు వచ్చినట్లుగా, నీ మనసు ఏది చెబితే అది చేసేస్తూ, ప్రియులరా నీ పనులకు ప్రాధాన్యతనిస్తూ, ఆ పనుల్లో దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తూ, ప్రియులరా దేవుని సన్నిధికి దూరమైపోతూ, దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తే ఎలాగ నీవు నీతిమంతుడు అవుతావు? ఎలాగ నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు? ఎలాగ దేవునిని కలిగిన వాడు అవుతావు? కాబట్టి దేవుడు ఏది చెబుతున్నాడో ఆ ప్రకారంగా నువ్వు నడిస్తేనే దేవుడు తప్పక నిన్ను బలపరుస్తాడు. కాబట్టి అలా కాకుండా లోకంలో కొద్దిసేపు లోకం, కొద్దిసేపు దేవుడు, కొంతసేపు దేవుని వాక్యము, కొంతసేపు ఏమో లోక సంబంధమైన పరిస్థితులు, ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఇవ్వక వేరొకనికి ఆశీర్వాదాన్ని చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు అది చెయ్యి. దేవుడు వెళ్ళొద్దు అన్న స్థలాలకు వెళ్ళొద్దు. దేవుడు ఆజ్ఞాపించింది మాత్రమే చెయ్యి. ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన మార్గంలో నడవాలి. ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా నడిచిన వ్యక్తులుగా నువ్వు ఉంటేనే దేవుడు నిన్ను బలపరుస్తాడు, తన కృప చూపిస్తాడు, తన కనికరము చేత నింపుతాడు ఆయన. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా, నీ మనసుకు నచ్చినట్లుగా, నీ హృదయానికి నచ్చినట్లుగా నువ్వు బ్రతికించే ప్రభువా అని చెప్తే దేవుడు ఏమాత్రము కనికరపడేవాడు కాదు. కాబట్టి ఆయన కొరకు జీవిద్దాం. ప్రతిసారి కూడా మరి నువ్వు చేస్తున్న తప్పిదం కానీ ఏ పాపమైనా ప్రభు దగ్గర ఒప్పేసుకుని విడిచిపెట్టి మరలా దాని వైపుకు చూడొద్దు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి బలపరిచి వర్ధల చేయును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి,
కృపగల దేవా మీ కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో మీ కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, నీకు లోబడి ప్రభా నీ మాట వినే స్వభావము బిడ్డలందరికీ మీరు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.